హే గైస్, సో టుడే ఇస్ December 17th అండ్ డే 17th. సో కొంచెం లాగ్ వచ్చేసింది నేను అప్లోడ్ చేసేదానికి. సో అవన్నీ లైక్ 1 by 1 అప్లోడ్ చేసేస్తాను. ఇంకొక రోజు ఎక్కువ అప్డేట్స్ లేవు, లైక్ ఇట్ వాస్ వెరీ సింపుల్. సో 2 days కలిపి అప్లోడ్ చేసేస్తాను. 95% ఆఫ్ ద డేస్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ షుగర్లెస్ టీ తాగుతాను. సో అది ఖచ్చితంగా యాడ్ చేస్తాను 200 ml మిల్క్ అని చెప్పి. యూజువలీ ఐ బ్రేక్ మై ఫాస్ట్ విత్ ప్రోటీన్ ఆర్ ఫ్యాట్, బట్ టైం కుదరలేదు. సో ఇంక ఉన్నది ఇలా తినేసాను. యాక్చువల్లీ ఏమైందంటే నేను లైక్ ఈవినింగ్ 5 వరకు ఏమీ తినలేదు. ఈవినింగ్ 5కి ఐ హ్యాడ్ 1 meal విచ్ ఇస్ జస్ట్ చిక్కుడుకాయ కూర అండ్ మిల్లెట్స్. సో ఆ తర్వాత లైక్ జిమ్కి వెళ్ళాను 7 to 9. సో ఇప్పుడే 10 అయిపోయిన టైము. 7 to 9 నేను యాక్చువల్లీ 1 hour డాన్స్ చేశాను. ఆ తర్వాత ఏం చేయలేదు గైస్ ఎక్కువ, లైక్ జస్ట్ సైకిల్ ఎలిప్టికల్ అలా ఒక 10 minutes చేస్తూ ఎడిటింగ్ చేశాను. సో అక్కడ నుంచి నడుచుకొని వచ్చేసరికి టైం ఇంత అయిపోయింది. ఓకే, ఇప్పుడైతే డిన్నర్ కొంచెం ప్రిపేర్ చేసుకుంటాను అండ్ దట్ విల్ బీ మై లాస్ట్ మీల్. సో లెట్స్ గో. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే లైక్ కొంచెం సోయా చంక్స్ ముందే మెజర్ చేసుకుంటున్నా. బాయిల్ చేశాక డిఫరెన్స్ వస్తుంది కదా వాటిలో కొంచెం వాటర్ కంటెంట్ బట్టి. సో మెజర్ చేసుకొని జస్ట్ ఒక 3-4 minutes బాయిల్ అంతే, మీకు అర్థమైపోతుంది కుక్ అయింది అని చెప్పి. అప్పటి వరకు బాయిల్ చేసుకొని వాటర్ అంతా స్క్వీజ్ చేసేయాలి. ఎందుకంటే వాటర్ స్క్వీజ్ చేయకపోతే లైక్ అందులో ఈ వాటర్ ఉండి సరిగ్గా క్రిస్ప్ అవ్వదు అనమాట. ప్యాన్ మీద చేసిన ఎయిర్ ఫ్రైయర్ మీద చేసిన. సో వాటర్ స్క్వీజ్ చేసుకొని ఆల్రెడీ పెట్టుకున్నది మెజర్ చేయట్లేదు, జస్ట్ స్కేల్ రెడీగా పెట్టుకుంటున్నా. మెజర్ కట్ స్వీట్ పొటాటో అండ్ ఆల్సో చెన్నా. సో ఇవన్నీ లెఫ్ట్ ఓవర్స్, నిన్నటివి మొన్నటివి. మనం యూజువలీ లావ్ అయ్యేది అందుకే గైస్. కొంచెమే ఉన్నాయి కదా స్వీట్ పొటాటో చిప్స్ అని నేను తినలేదు ముందు రోజువి పక్కకు పెట్టాను. సో అవి ఇప్పుడు మళ్ళీ మెజర్ చేసుకొని కుక్ చేసుకుంటున్నాను అనమాట. ఉప్పు, కారం, ఆయిల్ వేసి ఎయిర్ ఫ్రైయర్లో పడేస్తే ఇట్ ఈస్ గోన్ క్రిస్ప్ అప్ సో వెల్. అసలు అంటే క్రిస్పీ ఫుడ్ ఇష్టం ఉన్న వాళ్ళకి కొంచెం తగ్గడం కష్టము, ఎందుకంటే డెన్స్ ఫుడ్ జంక్కి ఎక్కువ మనం డైవర్ట్ అవుతాం కాబట్టి. సో ఇలాంటివి ట్రై చేసుకోండి. అండ్ పన్నీర్ని ఫ్రీజ్ చేస్తాను అనమాట, ఎక్కువ ఫ్రెష్గా ఉంటుంది అని బల్క్లో కొని. సో ఆ ఫ్రీజ్ చేసింది డీఫ్రాస్ట్ చేశాను మళ్ళీ ఎయిర్ ఫ్రైయర్లోనే. ఇంట్లో ఈ బచ్చల కూర ఉండింది. సో ఆ బచ్చల కూరతో మిల్లెట్స్ తినొచ్చు, బట్ ఆల్రెడీ మిల్లెట్స్ కోట అయిపోయింది మార్నింగే. సో ఐ షుడ్ హ్యావ్ ప్రోటీన్. ఇప్పుడు నేను ప్రోటీన్ తినకుండా కార్బ్స్ తిన్నానంటే ప్రోటీన్ కంటెంట్ వెళ్ళదు, మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళీ క్రేవింగ్స్ వస్తాయి, నీరసం వస్తుంది, ఇవన్నీ. So as you know, protein and vegetables are my most priority in my food and also fruits. సో ఇప్పుడైతే ఇంకా జస్ట్ అలా ఆ ఉన్న కూరనే కొంచెం ఆయిల్ ఏమి వేయలేదు, కొంచెంసేపు లైక్ వేడి చేసుకొని ఇట్లాగా కొంచెం వాటర్ దగ్గరకు వస్తుంది కదా, అందులో ఉప్పు కారం వేసి పన్నీర్ మెజర్ చేసుకొని వేసుకున్నాను అనమాట. సో పన్నీర్ ఈజ్ వెరీ 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 హై క్యాలరీ ఫుడ్ అండ్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్. దానివల్ల చాలా ఫుల్ అయిపోతుంది. సో అసలు ఆ కొంచెం పన్నీరే సమ్ 270 calories ఎంతో గైస్. సో పన్నీర్ కొంచెం తినేటప్పుడు క్యాలరీస్ మైండ్లో పెట్టుకొని తినండి. దో ఇట్ ఈస్ అ వెరీ హెల్దీ ఫుడ్, ఇట్ ఈస్ ఆల్సో హెవీ ఇన్ క్యాలరీ. కొన్ని డేట్స్ కొన్ని ఆల్మండ్స్ మెజర్ చేసుకొని తినేసి ప్రీ వర్కౌట్ లాగా జిమ్కి వెళ్ళాను. సో ఇందాక ప్రెప్ చేసుకున్నవన్నీ ఏమీ తినలేదు, ఇవన్నీ పోస్ట్ జిమ్కి పెట్టుకున్నాను అనమాట. ఎందుకు ముందే ప్రెప్ చేసుకుంటున్నానంటే జిమ్కి వెళ్ళే ముందు ప్రెప్ చేసుకుంటే చాలా లైక్ వచ్చాక వెంటనే తినేస్తున్నాను. సో మై బాడీ ఈజ్ ఫీలింగ్ రిఫ్రెష్డ్ అండ్ ఎవ్రీథింగ్. జిమ్ నుంచి వచ్చాక ఓపిక లేక కూర్చొని టైం వేస్ట్ అయిపోతుంది. ఆల్సో అలా ఎప్పటికో 2-3 hours లేట్గా తింటున్నాను. సో తొందరగా కూడా డిన్నర్ అయిపోద్ది అని చెప్పి ప్రెప్ చేసుకొని జిమ్కి వెళ్తున్నాను. గైస్, సో ఐఎమ్ జస్ట్ హ్యావింగ్ మై మీల్. సో చిప్స్, స్వీట్ పొటాటోస్ క్రిస్ప్ అప్ అవ్వలేదు, సోయా బాగా క్రిస్ప్ అప్ అయింది. చెన్నా ఆబ్వియస్లీ ఎయిర్ ఫ్రైడ్ చెన్నా ఈజ్ లైక్ మై మోస్ట్ ఫేవరెట్. క్రంచీగా చాలా బాగుంటుంది. లెట్ మీ షో యూ మై ప్లేట్. మీకు తెలుసు కదా ఇందాక చూపించాను ఎయిర్ ఫ్రైడ్ బాయిల్డ్ సోయా చంక్స్ అండ్ ఎయిర్ ఫ్రైడ్ చెన్నా అండ్ ఎయిర్ ఫ్రైడ్ వాట్ ఈస్ దిస్ స్వీట్ పొటాటో అన్నీ కలిపి ఎయిర్ ఫ్రై చేస్తాను బేసిక్లీ. ఉప్పు, కారం, ఆయిల్ వేసి అంతే, ఇంకేమీ యాడ్ చేయను. అండ్ ఇది పన్నీర్ అండ్ బచ్చల కూరలో బేసిక్లీ రైస్ వేసుకోకుండా పన్నీర్ వేసుకొని హీట్ చేశాను, ఏదేదో చేశాను బేసిక్లీ, బట్ కమ్మగా ఉంది తినడానికైతే. ఇవైతే లైక్ 4 or I think 3 dates. ఫస్ట్ 5 వేసుకున్నా, మళ్ళీ క్యాలరీస్ కౌంట్ చేసి రియలైజ్ అయ్యి ఐ టుక్ ఆఫ్ ద 2. అండ్ ఆల్మండ్స్ కూడా అంత ఎక్కువ వేసుకొని మళ్ళీ తీసేసా బేసిక్లీ. So this is my meal and I'm so excited to eat. పన్నీర్ది ట్రై చేసి ఇప్పుడే చెప్తా ఎలా ఉందో. అమ్మో, నేను ఎప్పుడు తినలేదు ఇలాంటిది.
ఇట్స్ లైక్ పాలక్ పన్నీర్. ఐ యాక్చువల్లీ లైక్ పాలక్ పన్నీర్. సో బాగుంది. దగ్గరికి చేశాను కాబట్టి కొంచెం అలా తినేయచ్చు. కారం ఉప్పు ఏమి ఎక్కువ లేవు బేసిక్గా. ఓకే, ఇట్స్ గుడ్. వెరీ హెల్దీ. అసలు ఆయిలే లేదు అందులో, ఏదో ఒక టీ స్పూన్ ఉంటుంది అంతే. ఆల్మోస్ట్ 14,000 స్టెప్స్ అయ్యాయి, విచ్ ఇంక్లూడ్స్ మై డాన్స్, జిమ్లో ఎలిప్టికల్ సైకిల్ ఇవన్నీ కలిపి. డైట్ కూడా ఆల్మోస్ట్ లైక్ 1220 క్యాలరీస్ అయ్యాయి, విచ్ ఇస్ సో ఆన్ స్పాట్. ఇంత వర్కౌట్ చేసి లైక్ ఈ క్యాలరీస్ తింటే ఐఎమ్ షూర్ ఐఎమ్ గోన్ రెడ్యూస్ వెయిట్.